శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బోన్లో నిలబడి ఉంటారు. అప్పుడు జడ్జి గారు శరణ్యని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే, నేను ఆయన వల్ల మానసికంగా చాలా శిక్షను అనుభవించాను అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, అప్పుడు శరణ్య ఆయనకు మొదటి నుండి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జడ్జి గారు దర్శన్ వైపు చూస్తూ విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని అంటూ ఉంటే, తన నిర్ణయాన్ని నేను కాదనను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. సరే, మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇద్దరు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బాధగా సంతకం చేయడానికి వస్తారు. ముందుగా దర్శన్ సంతకం చేసేస్తాడు. ఇక అప్పటికే ఆనంద లహరి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. తర్వాత శరణ్య కూడా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేస్తుంది. ఇక తన కళ్ళారా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.